అక్షరాభ్యాసాలకు ఆలవాలమైన బాసర క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 225 కోట్ల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టనుంది. ఆలయ విస్తరణ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భూమి పూజ చేయనున్నారు. జ్ఞాన సరస్వతీదేవి కొలువై ఉన్న క్షేత్రం కావడంతో ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చేవారితో ఆలయం రద్దీగా ఉంటుంది. ప్రాచీన ఆలయం కావడం ఏటేటా భక్తులు పెరుగుతుండగా ఆ మేరకు సౌకర్యాల కల్పన, అభివృద్ది పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బాసర ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ది పనులు చేపట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాసర ఆలయాన్ని అభివృద్ది చేసేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం ముందుగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగానే పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచనున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఇక అమ్మవారి సన్నిధిలో తన మనవడికి సీఎం రేవంత్ రెడ్డి అక్షరాభ్యాసం చేయించనున్నారు. బాసరలో కార్యక్రమాలు ముగిసిన వెంటనే సీఎం నేరుగా బోధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడకు చేరుకుంటారు. ఈ మండలంలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు బోధ్ మండలంలోని పొచ్చేర వద్ద ఏటీసీ, పిప్రి, బుగ్గారం, తేజాపూర్, ముత్తునూరు లిఫ్ట్ ఇరిగేషన్ చిక్మాన్ ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.